జై జనసేన ఈరోజు రాజోల్ నియోజకవర్గం విచ్చేస్తున్న డిప్యూటీ సీఎం గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలండి. ఇది వీర మహిళా విభాగం నుంచి మన కోనసీమ జిల్లాకి రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పోస్టులు కానీ రాష్ట్ర స్థాయి పోస్టులు కానీ మేము ఏనాడు అడగలేదండి. కేవలం కళ్యాణ్ గారిని చూసి మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఆ కళ్యాణ్ గారిని చూసే మేము ప్రయాణం చేస్తున్నాము. ముందుసారి చిరుదీపం వెలిగించినప్పటికీ ఆ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు రాపాక వరప్రసాద్ గారు వెళ్ళిపోయినప్పటికీ కూడా మా వీర మహిళా విభాగం ఎప్పుడూ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా కార్యక్రమాలకి అటెండ్ అవుతూ మా వర్క్ మేము చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మొన్న నెగ్గిన శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క వీర మహిళ కూడా రాత్రనక పగలనక కష్టపడి మేము క్యాన్వాయింగ్ అయితే చేయడం జరిగింది. ఈ చిరుదీపం నిజంగా ఆయన అన్నట్టు ఇవాళ వెలుగునిచ్చాక ఈయన వచ్చిన మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం అయ్యి ప్రత్యేక లాంఛనాలతో ఈయన వస్తున్నారు. ఈసారి మాకైతే చాలా బలమైన నమ్మకం ఉంది. రాజోలు నియోజకవర్గాన్ని గుర్తించి వీర మహిళలను గుర్తించి రానున్న రోజుల్లో ఏ పదవులు అయితే ఆయన ఇవ్వాలనుకుంటున్నారో ఆ పదవుల్లో మమ్మల్ని తీసుకుంటారని మేము రాజోలు నియోజకవర్గం నుంచి ఆశగా ఎదురు చూస్తున్నామండి. చాలామంది కష్టపడ్డ వ్యక్తులు ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాము. బయట కూడా అడుగుతున్నారు, మీ నియోజకవర్గానికి సంబంధించి మీకు ఎవరు లేరేంటమ్మా అని. కానీ మేము వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాం, మాకు పార్టీ మీద బలం అండి. మా పార్టీయే మాకు బలం, మాకు ఏ పదవులు అవసరం లేదు, మేము పార్టీలు అలానే కొనసాగుతాం, మాకు ఉండే వాల్యూ మాకు ఉన్నది అని. అలాగా పదవుల కోసం అయితే మేము ఎప్పుడూ ఎదురు చూడలేదు, పదవుల కోసం అయితే మేము ఈ ప్రయాణం చేయలేదు. కానీ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఆశ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆ ఆశను ఆయన నెరవేరుస్తారని, రానున్న రోజుల్లో ఆశపడే ఆశాభావులకు మంచి పదవులు ఇచ్చి ఆయన పార్టీకి ఆహ్వానం పలుకుతారని ఆశిస్తున్నాము. జై జనసేన, జై హింద్. రాజోల్ నియోజకవర్గంలో వీర మహిళలు ఉంటే ఏ పార్టీ పెట్టి ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది వీర మహిళలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర స్థాయి సంబంధించిన పదవులు ఏవి కూడా ఇక్కడ వీర మహిళలకు రావట్లేదు చెప్పేసి కొంత అసహనం అయితే ఉంది. దీని గురించి మీరు ఏమనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు అనే నామకరణం ఝాన్సీ లక్ష్మీబాయి గారి లాగా విరోచితంగా పోవడాలని ఒక చక్కటి ఉద్దేశంతో విభాగానికి వీర మహిళ విభాగం అని నామకరణం చేసి ఏ రోజు నుంచి అయితే ఆయన ఈ విభాగం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేమందరం కూడా ప్రతి కార్యక్రమంలోనే కానీ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఎంతో చురుగ్గా పాల్గొన్నాం.